రైతులకు పండుగ రోజు కన్నీళ్లు పెట్టిస్తోంది టమాటా. వేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కిలో 10 రూపాయలకు అమ్ముతున్నారు రైతులు. కొంతమంది రైతులు టమాటాలు తెంపకుండా పంట చేన్లలోనే వదిలేస్తున్నారు. టమాటా మార్కెట్కు తరలించినా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సంక్రాంతి పండుగ రోజున రైతులకి టమాటా కష్టాన్ని తీసుకొస్తుంది. ఒకప్పుడు టమాటా 100కి 2 కిలోలు 100కి కిలో అమ్మిన రైతులు ఇప్పుడు బాక్సే 100కి దొరుకుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్. ఇందులో రైతుల విషయానికి వస్తే అధికంగా పంట వేయడంతో ఈ పంట దిగుబడి అనేది సరిగ్గా రాకపోవడంతో బాక్స్ 100 రూపాయలకి అమ్ముతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కిలో 10 రూపాయలకి 8 రూపాయలకి అమ్ముతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనతో పాటు రైతు ఉన్నారు, టమోటా వేసిన రైతు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఏం పేరే, ఎక్కడ వేసినావు ఈ టమోటా? ఎక్కడి నుంచి వస్తున్నారు? వికారాబాద్ నుంచి వస్తాం. చించలపేట నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఈ ధరల విషయానికి వస్తే టమోటా ధర ఎట్లుంది, ఏ విధంగా నడుస్తుంది, ఎట్లుంది గిట్టుబాటు? 100 రూపాయలు బాక్స్ వస్తా. గిట్టుబాటు నడుస్తుందా? మరి మస్తు నడుస్తుంది. మా కిరాయికి సరిపోతలేదు, కూలి కూడా అని ఏదో చెప్తున్నాం మీకు. అట్లా మా కిరాయికాకి సరిపోతున్నారు. అంటే ఎన్ని ఎకరాలు వేసినావు మొత్తం? 2 ఎకరాలు వేసాము, కాకపోతే మస్తు అని వేస్ట్ కాదు. ఎందుకు రావట్లేదు ఏమో మరిగా గవర్నమెంట్ సంగతి వాళ్ళకి అది. మాల్ ఎక్కువ అయింది, కొనటం లేరు. అది 100 రూపాయలు 40 రూపాయలేమో కిరాయి, తెంపడానికి 500 ఇవ్వాలి. ఏదంటే ఇక వేసినందుకు దిక్కుకు పెట్టిందని వీక్కోవాలని చేసుడు అంత తప్పేముంది. గ్యాస్లోకి వచ్చి ఇప్పుడు ఈమె కిరాయి రాలేదనుకో, వాడు ఏం చేస్తాడు, ఆయన దున్ని పారేస్తాడు. దున్ని పారినాక ఏమనుకో ఉన్నవానికి మళ్ళీ 300 400 అట్లా. ఒక్క లిమిట్ అనేది లేదు. గిరాకు 100 రూపాయల బాక్స్ తీసుకుని 10-20 చూసుకొని ఇస్తున్నాము. రైతులు బాధపడుతారు. రైతులకి ఏమొస్తలేదు. మాకు బాక్స్కి తిరుగున్నా అగ్వ ఉన్నా అదే బాక్స్కి 20-30 చూసుకొని అమ్మేస్తాం. 7-8 రూపాయలు పడుతుంది. మామూలుగా 10 రూపాయలు అమ్ముతారు. రైతులు బాధపడుతారు. పంట ఎక్కువ వస్తుంది, గిట్టుబాటు ధర లేదు, అంతే. గతంలో 100 రూపాయల కిలో అట్లా అమ్మిరు. బాక్స్ 1000 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు 100 రూపాయల బాక్స్ 120 అట్లా ఇస్తాం. మామూలు షాపుల్లో ఏమో 10 రూపాయలు అమ్ముతారు. రైతుకి ఏమో వస్తలేదు. అమ్మేటోళ్ళు పర్వాలేదు, వాళ్ళకు కూలి అయినా పడుతుంది. రైతుకు ఇప్పుడు ఒక్క బాక్స్ ఉంది, ఆడ ఊర్లో ఒక్క బాక్స్ నింపడానికి 30-40 రూపాయలు తీసుకుంటారు లేబర్. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జు, హమాలీ ఛార్జు. రైతుకి ఏమొస్తుంది? చూశారు కదా ఇంతకుముందు రైతు. చాలా తగ్గిపోయింది టమాటా రేటు. ఎందుకని అంటారు ఇంత ధర తగ్గిపోవడానికి? రైతులకి ఎందుకు దిగుబడి లేదు? రైతులు 100కు 3 కిలో 2 కిలో వ్యవసాయం ఎక్కువ వేసినట్టు, దానివల్ల తగ్గిపోయినాయి రేట్లు. ఈ ధర 15 డేస్ నుంచి తగ్గిపోయింది. అప్పుడు మేము 100కు కిలో ఉన్నప్పుడు ½ కేజీ తీసుకున్నాం. ఇప్పుడు ఉన్న కాబట్టి 10 రూపాయల కేజీ ఉన్న కాబట్టి 3 కేజీ తీసుకున్నాం. ఒకప్పుడు 100కి 2 కిలోలు లేదా 100కి కిలో అమ్మిన టమోటా ఇప్పుడు 100కి 10 కిలోలు పోతున్న పరిస్థితి. ఒక బాక్స్ దాదాపు 100కి పోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు రైతులు. కెమెరా పర్సన్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.